చేస్తుంది. పాకును చిత్తు చేసినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చూస్తే అది అలా ఉంది. రైట్. ఇక మరొక వార్త చూద్దాం. 10 ఫీజు పరిశాన్ చేస్తుందనంట. 6-10 విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో తప్పనిసరి. ఏ ఒక్కరిది కాకుండా పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బంది. ఈ ఏడాది తెచ్చిన కొత్త నిబంధనలతో తంటాలు. ఎల్లుండి వరకే గడువు. పొడిగింపునకు డిమాండ్. ఎట్లాగో పొడిగించాల్సిందేలే. ఎందుకంటే ఇంటర్మీడియట్, డిగ్రీ పీజీలే కోర్సు తగ్గిస్తున్నారు. ఇప్పుడు డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాలు ఉండే 2.5 ఏళ్ళకే కుదిస్తున్నారు. పీజీ కోర్సు ఉన్నది 5 సంవత్సరాలది 4 ఏళ్ళకే కుదిస్తున్నారు. అట్లాంటి టైంలో ఈ 10 ఫీజు పెద్ద విషయం కాదు, పెద్ద పరిశాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ పెంచుతారు ఖచ్చితంగా. ఏంది 10వ తరగతి వార్షిక పరీక్షలను రాబోయే విద్యార్థులకు ఆన్లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముయ్యడానికి 2 రోజుల సమయమే ఉంది. ఇందులోనూ వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ ఫీజును చెల్లించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా యుడైస్ పోర్టల్లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన యుడైస్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది అన్నట్లు. వాస్తవానికి ఇది చూడండి, విద్యాశాఖ మంత్రి ఉంటే ఇట్లాంటి పరిశాన్లు రావు. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేక ఇట్లాంటి పిల్లల జీవితాలతో కొంత ఆందోళన రేకెత్తించే వార్తలు మనం చూస్తున్నాం. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిని ఎవరినో ఒకరిని పెట్టండి. అక్కడ ఎవరినో ఒకరిని పెడితే ఆయన చూసుకుంటాడు కదా కాస్తనన్నా. ఇప్పుడు ఈ 10వ తరగతి పరిశాన్ జరుగుతున్నది. ఈ పరిశాన్కి ఎవరు బాధ్యులు? ఇటు తల్లిదండ్రులలో ఆందోళనలు, వరుసగా సెలవులు వచ్చినాయి, పిల్లల్లో ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? అదే ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఉంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే రిప్రజెంటేటివ్లు వెళ్తాయి. ఉపాధ్యాయ సంఘాలు మొరబెట్టుకోనికి అవకాశాలు ఉంటాయి, ఉపాధ్యాయులు మొరబెట్టుకోనికి అవకాశాలు ఉంటాయి. విద్యాశాఖ మంత్రితో అనునిత్యము కొన్ని కార్యక్రమాలు నడిచేటివి. కానీ ఇప్పుడు మరి అలాంటి పరిస్థితులు లేవు. 10వ తరగతి పరిశాన్ చేస్తున్నది. ఈ పరిశాన్ మరి ముఖ్యమంత్రి దాకా ఈ వార్త వెళ్తుందని మరొకసారి భావిస్తూ, ఇది త్వరలోనే ఇది డేటు అంటే పోస్ట్ పోన్ చేస్తారని చెప్పేసి, ఫీజు గడువును పెంచుతారని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తూ